ఇక్కడ ఏం చేశాడు? తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. కుటుంబంలో ప్రార్థన, కుటుంబంలో వాక్యం, కుటుంబంలో సమస్తము కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుమారుల కుటుంబాలలో, కుమార్తెల కుటుంబాలలో ప్రతినిత్యము కూడా ఏముంది అక్కడ? ప్రార్థన. అందుకే ఏ కుటుంబానికి దేవుడు కంచె వేశాడు. మరి వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబానికి కంచె కావాలి. నీ కుటుంబానికి వేసిన కంచె దేవాది దేవుడు నీ సంఘానికి కూడా వేయాలి. అంటే నీ ప్రార్థనలో నీ కుటుంబం ఉండాలి, నీ కుటుంబ ప్రార్థనలో నీ సంఘం ఉండాలి. అంటే ప్రతినిత్యం కూడా నీ సంఘమును గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన అనేది వాక్యం అని ఉంటుందో ఆ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడంటే కంచె వేస్తాడు. కంచె వేసినప్పుడు ఆ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతుంది? బహుగా చెప్పాలందరూ, బహుగా విస్తరించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.